మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ శుభాభినందనలు. సింహరాశి, ఈ సింహరాశి వారికి మే నెలలో 2026లో వాళ్ళ రాశి ఫలాలు ఒక్కసారి గమనిద్దాం. మనకి 2026 సంవత్సరం మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుందంటే, సింహరాశి అనగానే మనకు గుర్తొచ్చే విషయం రాజసము, దర్పము, ఎక్కడా తగ్గనటువంటి మనస్తత్వము. అంటే ఏమవుతుందంటే, ఈ సింహరాశి వాళ్ళకి ఈ నక్షత్రాలు కానీ ఈ పేరు కానీ ఎవరు వస్తారంటే, మా, ము, మే, మో, టా, టీ, టూ, టే అనే అక్షరాలతో కనుక ఏదైనా అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు కానీ, అలాగే మఖా నక్షత్రంలో 1, 2, 3, 4 పదాలు, ఉభా నక్షత్రంలో 1, 2, 3, 4 పదాలు, ఉత్తర నక్షత్రంలో మొదటి పాదంలో పుట్టిన వారు ఖచ్చితంగా సింహరాశి కిందకి వస్తారు. అలాగే ధనలాభాలను నిక్కచ్చిగా ఆర్జిస్తారు. మీరు తలపెట్టిన అందులో మీకు చక్కని వ్యవహార అనుకూలత లభిస్తుంది. మీరు ఆశించిన స్థాయిలో ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో అది ఖచ్చితంగా మీకు అందుతుంది. సింహరాశి వారికి మే నెలలో దొరికిన ఒక అద్భుతమైన శుభవార్త అదే. అంటే ఫైనాన్షియల్గా ప్రాపర్ ప్రాఫిట్ వస్తుంది, అంటే సరైన ఆదాయం కలుగుతుంది. మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎంత కష్టపడితే దానికి తగ్గ ఫలితం, అంటే మీరు వర్క్ ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ దానికి వచ్చే ఇన్కమ్ కూడా అంత జనరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఒక ముఖ్యంగా ఈ నెలలో పాటించవలసిన జాగ్రత్త ఏంటంటే, కార్యారంభ కాలమును బాగుగా ఆలోచించి మీకంటే పెద్దవారి సలహాలు అన్నీ నాకు తెలుసనే ఎక్స్పీరియన్స్ కాకుండా ఒకసారి సీనియర్స్ని, ఈ సబ్జెక్ట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సలహా తీసుకుని ముందుకు వెళ్ళటం వల్ల మీ అత్యుత్సాహంతో పాటు మీ ఆలోచన సరళి కూడా మెరుగయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పెద్దవారిని కానీ, మీ వృత్తి వ్యాపారాల్లో మీకు అనుభవజ్ఞమైన వారిని కానీ వారి దగ్గర కూర్చుని మీరు చేయదలుచుకున్న దానికి కావలసిన సలహా వారి నుంచి అడిగి తెలుసుకోవటం వల్ల పెద్ద సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. పెద్దల సలహా లేకుండా ముందుగా ఎవరి మాట వినకుండా ముందుకు వెళితే ఈ నెలలో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కనుక ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కంపల్సరిగా ఈ నెలలో తీసుకోవటం చాలా అవసరం. మే నెలలో సింహవారికి భక్తిభావం గురించి మాట్లాడుకుంటే, ఈ సమయంలో వీరికి సద్భక్తి కలుగుతుంది. భగవత్ అనుగ్రహం వల్ల స్పష్టంగా ఆలోచనలు నడుస్తాయి. దేవుడి మీద భక్తి, గుడికి వెళ్ళటము, పూజలు పురస్కారాల మీద పెద్దగా ఆసక్తి లేనట్టుగా, అవకాశం లేనట్లుగా అనిపించినప్పటికీ, దేవుడిని తలుచుకునే సమయం లేనంతగా మీ మనసుల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా భక్తిభావం మాత్రం మీలో నిరంతరం మెదులుతూనే ఉంటుంది. అంటే వీలైనంత వరకు దైవజ్ఞానానికి కనీసం కాస్త సమయమైనా కేటాయించాలనే లోపల మనస్సు ప్రేరకమైతే కలుగుతుంది అని గుర్తుంచుకోండి. ఇక ఈ సింహరాశి వారికి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మేలైన విషయానికి వస్తే, సింహరాశి వారికి ఈ నెలలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే, మీకు వ్యవహారరీత్యా చూసుకుంటే, అంటే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్లో చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇకపోతే ఈ సింహరాశి వారికి ప్రధానంగా ఇంకొక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, ఈ మే నెలలో సింహరాశి వారికి సదాచారము ఉన్నప్పటికీ వారి స్నేహితుల ప్రభావం చేత కొన్ని దురలవాట్లకు లోనయ్యే ప్రమాదం ఉన్నది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, స్నేహితుల ప్రభావం వల్ల కొంత మీ ఎయిమ్కి, మీ ఆశయానికి అడ్డం కలిగే విధంగా టైం వేస్ట్ అయ్యేటువంటి సర్కిల్ మిమ్మల్ని చేరుతారు. అరే ఏం కాదులేరా, ఒకసారికి ట్రై చెయ్యి అని చెప్పి మిమ్మల్ని మీ ఆశయం నుంచి దూరంగా తీసుకెళ్ళటం కోసము, మీ వాల్యుబుల్ టైంని కిల్ చేయడం కోసము అనవసరమైన చెత్త విషయాల్లోకి మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశము
ఉన్నది. కనుక వారి మాయలో పడి వారికి బానిసలై మీ జీవితంలో ప్రమాదంలో పడకుండా ఉండేటువంటి చూసుకోవటం మీకు చాలా అత్యవసరం. మీకు జీవితంలో ఈ ఎత్తుపల్లాలు కష్టసుఖాలు రావడం సహజం అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని, అష్టమ శని నడుస్తున్న కాలం కాబట్టి ఆ కష్టాలను తీవ్రత కాస్త ఎక్కువగా అనిపించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సింహరాశి వారు సహజంగా గొప్ప ధైర్యం వారికి పుట్టుకతోనే ఉంటుంది కాబట్టి ఎన్ని చిక్కులైనా ఎదుర్కొనే మనోధైర్యం వారికి మీరు ఎంతో సమర్థవంతంగా ఉండే లక్షణం ఉన్నది కాబట్టి ఈ వచ్చిన సమస్యలకు భయపడి పారిపోకుండా మానసిక ధైర్యంతో గుండె ధైర్యంతో నిలబడి ఆ చిక్కులను పరిష్కరించుకుంటూ ఉంటారు. అంటే మీ మైన్యోధైర్యమే మీ యొక్క సమయస్ఫూర్తే మీకు ఈ నెలలో శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరంలో ఈ మాసంలో మీ కష్టాల నుండి బయటపడడానికి కేవలం సింహరాశి వారికి సహజంగా ఉన్న మనోధైర్యమే రక్షణ. అలాగే కొన్ని అదృష్ట సంఖ్యలను రత్నాలను ఖచ్చితంగా ఈ నెలలో కొద్దిగా పాటించండి. మీ అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 8, 9 సంఖ్యలు అదృష్ట సంఖ్యలు కాబట్టి మీ స్టార్ నెంబర్ 1 కాబట్టి. అలాగే వారాల విషయానికి వస్తే ఆదివారము, మంగళవారము, శుక్రవారము, సోమవారము, శనివారం మీకు అదృష్టాన్ని ఇచ్చే వారాలు కాబట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసేటప్పుడు వాటిని గుర్తుపెట్టుకుని చేయండి. మీరు పుట్టిన నక్షత్రాన్ని బట్టి మీరు అష్టైశ్వర్యాలు కలగటంతో పాటుగా కొంత మెరుగు కావటం కోసం మఖా నక్షత్రంలో పుట్టినవారు గోమేధికము, పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు వజ్రము, ఉత్తరా నక్షత్రంలో పుట్టినవారు కెంపును ధరించడం వల్ల కూడా ఈ మాసంలో కలిగే చికాకుల నుంచి వైదొలగవచ్చు. అది అవకాశం ఉన్నవాళ్ళు మాత్రమే చేసుకోండి. సింహరాశి వారికి సాధారణ పరిస్థితులు మనం ఒక్కసారి గమనించినట్లయితే వీరికి ఆదాయం 5 పాళ్ళు ఉంటే ఖర్చు కూడా 5 పాళ్ళు ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి పూజ్యత 7 పాళ్ళు, అవమానం 7 పాళ్ళు ఈ సంవత్సరంలో ఉన్నది కాబట్టి ఈ నెలలో అదే కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అష్టమ శని ప్రభావం నడుస్తుండటం వల్ల శని ప్రభావంలో వీరికి అనేక ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వ్యాపారంలో కొన్ని ఆటంకాలు సహజంగానే కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వ పనుల మూలకంగా కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు, ఆఫీసుల్లో పనులు జరగకపోవటం వంటిది కూడా సహజంగా ఈ సంవత్సరం అంతా ఉన్నది కాబట్టి ఈ నెలలో ప్రత్యేకంగా దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. భార్యతో తరచూ విరోధాలు రావటం వంటివి ఈ సంవత్సరంలో వీరికి ఎక్కువగా కలుగుతాయి కాబట్టి సింహరాశి వారు అడుగడుగునా జాగ్రత్తగా ఉంటూ ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం ఈ నెలలో స్పెసిఫిక్గా కనిపిస్తోంది. ఇకపోతే ఇవన్నీ ఒక ఎత్తు అయితే భగవంతుని ఆరాధన అనేది మరొక ఎత్తు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మే నెలలో ఒక సద్భక్తి అనేది మీకు పూజ చేసుకోవడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి తీరుబడి లేనట్లుగా ఏలినాటి శని, అష్టమ శని ప్రభావం, ఇతర ఇబ్బందులు మనకి ఆయన మందుడు కాబట్టి ఎక్కువ ఏం వెళ్తానులే, ఏం చూస్తానులే, ఇది అవుతుందా పెడుతుందా అనేటువంటి బద్ధకాన్ని కలిగిస్తాడు. కనుక వీలు కుదిరినప్పుడు 7 కొండల వాడిన తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఈ నెలలో ముఖ్యం. మీకు ఎంతో మేలు చేస్తుంది మే నెలలో స్వామి దర్శనం చేసుకుంటే. ఇక ప్రతి సోమవారం కనుక చక్కగా బియ్యాన్ని దానం చేయటం ద్వారా కానీ, శివానుగ్రహం అంటే శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటం, అక్కడ ఉండే దక్షిణామూర్తి స్వామికి మీరు ప్రదక్షిణ చేయటం కానీ, లేకపోతే ఆయనకి అర్చన చేయించుకోవడం, అంటే ఒక ప్రాకారానికే ఆనుకుని ఉంటారు కాబట్టి ప్రదక్షిణ చేయటం కుదరినప్పుడు ఆయనకి అర్చన చేయించుకోవడం ద్వారా కానీ, సోమవారాలు ముత్తైదులకి పసుపు కుంకులు చీరలు దానంగా ఇవ్వటం వల్ల ద్వారా కానీ మీకు శుభ సూచకాలు కలిగే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ దేవాలయ ప్రాంగణాల్లో కానీ, లేకపోతే అక్కడ పప్పు బెల్లం లాంటివి అక్కడ పక్షులకు కానీ వాటికి పెట్టడం వల్ల కానీ, జీవరాశులకు పెట్టడం ద్వారా కానీ అమ్మవారి అనుగ్రహము, ఆ శక్తి మీలో ఆపాదించబడుతుంది. ముఖ్యంగా గ్రామ దేవతలు ఉంటారు చూసారా, మీ ఎలవేల్పు కానీ, మీ గ్రామంలో ఉండే గ్రామ దేవత కానీ, మీరు ఎక్కువ ఎక్కడైతే ఉంటారో అక్కడ చక్కగా మీరు అమ్మవారికి మీరు దానం చేయటం ద్వారా కానీ, చీర కానీ, సారె కానీ పెట్టడం వల్ల కానీ
మీకు చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. శుక్రవారాలందు శుక్రగ్రహాన్ని ప్రదక్షిణ చేయటం కానీ, మేడి ఆకులతో ఆ గ్రహాన్ని పూజించటం కానీ, బొబ్బర్లతో చేసిన గారెను అమ్మవారికి నివేదన చేసి బీదసాదులకు పంచడం ద్వారా కానీ ఈ ఏవైతే చికాకులు ఉన్నాయో అవన్నీ కూడా పరిహారం అవుతాయి. గ్రామదేవకి గుడికి వెళ్ళటం వల్ల, శివాలయానికి అర్చన చేయటం వల్ల, చక్కగా గ్రామదేవత దగ్గర పొంగళ్ళు ప్రసాదాన్ని పెట్టడం వల్ల ద్వారా కానీ, ఈ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకోవడం, ఏవైతే ఉన్నాయో ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకోగలిగితే మీకు ఈ నెలలో ఉన్నటువంటి ఈ ఏవైతే ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఖచ్చితంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అలాగే మీకు ఇలవేల్పు ఆయన స్వామికి దర్జోజన ప్రసాదంగా చేసి అది బీద సాధలకు దానంగా చేయటం వల్ల ద్వారా కూడా మీకు మంచి అనుకూలమైన అంటే ప్రసాదం మీరు తీసుకున్న తర్వాత మిగిలింది దానం చేయటం ద్వారా మీకు మంచి పరిష్కారాలు జరిగే అవకాశం అయితే కలుగుతోంది. అలాగే ముఖ్యంగా మీకు ఈ సింహరాశి వారికి ఈ మే నెలలో చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మీకు డబ్బు పరంగా ఈ నెలలో ఎటువంటి డోకా ఉండదు, అద్భుతంగా సంపాదిస్తారు. మీరు చేసే కొత్త పనుల్లో ఖచ్చితంగా పెద్దల సలహాలు తీసుకోవాలి. చెడు స్నేహాలకు 100 ఆమడల దూరంలో మీకు మీరు నిబద్ధతగా దూరంగా ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సింహంలాగా మనోధైర్యంతో వారిని ఎదుర్కోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా దైవారాధన, దైవ దర్శనాలు, దేవుడికి ఏదన్నా దాన ధర్మాలు చేయటం అస్సలు మిస్ చేయకూడదు. మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి నెలలో అని సర్వే జనా సుఖినో భవ అని కోరుకుంటూ మీ గిరిరావు మీ అందరికీ శుభాభినందనలతో శుభాశీస్సులతో ధన్యోస్మి.